హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే మా వదిన గారి ఇంటికి వెళ్తున్నాం అండి. ఊర్లోనే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అనమాట. ఆటోలో వెళ్తున్నాము. సమ్మర్ హాలిడేస్కి మా తోటకోళ్ళు వాళ్ళు వచ్చారండి. మేము అందరం కలిసి మా వదిన గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మేము చేసిన సందడి, అలాగే మేము చేసిన ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇదిగోండి ఇల్లు వచ్చేసేసింది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన కోసం ఏమేమి ప్రిపేర్ చేశారో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. ఇదిగోండి ఫ్రాన్స్ రొయ్యల కర్రీ చేశారు, చికెన్ కర్రీ కూడా చేశారు. మా బాబుకి అయితే కొంచెం ఫీవర్గా ఉందని పారాసిటమాల్ కోసం అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము. అందుకోసమని బైక్ మీద ఇలా వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ సత్యప్రసాద్ హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే పారాసిటమాల్ తీసుకుని ఒకసారి అయితే వీడియో అయితే తీసాను చూడండి. మేము ఎప్పుడు ఈ హాస్పిటల్కే వెళ్తాం అనమాట పిల్లలకి ఏమైనా వస్తే. ఈరోజు మా వదిన ఇంటికి లంచ్కి వచ్చామండి. మా ఫ్యామిలీ అంతా మా కోసం స్వీట్ చేశారు. ఇదిగోండి చక్కగా. మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ మనవరాలండి. దీని పేరు వచ్చి చేతన. ఇదిగోండి వాళ్ళ బాబు అనమాట. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇదిగోండి సిస్టర్స్ ఇద్దరు ఇలా కూర్చొని కొంచెంసేపు అయితే ముచ్చట్లు చెప్పుకున్నారు. పెద్ద అత్తయ్య గారు అన్నాను కదా, ఈవిడేనండి. వీళ్ళిద్దరూ మా అత్తయ్య గారు వీళ్ళిద్దరూ ఓన్ సిస్టర్స్ అండి. ఇదిగోండి లైట్ కలర్ శారీ కట్టుకున్నారు, ఆవిడే పెద్ద అత్తయ్య గారు. వీళ్ళిద్దరూ హౌసీ గేమ్ ఆడుకుంటున్నారండి. కాయిన్స్తో సరదాగాను నెంబర్స్ అన్నీ ట్రై చేస్తున్నారు. ఇదిగోండి ఒక చిన్న ఏరియాలో వీళ్ళు మొక్కలైతే పెంచేశారు. ఇదిగోండి చక్కగా పసుపు మొక్క అనమాట. ఇంతకుముందు అయితే కుండలో వేశారు, పక్కనున్న కుండలో. అదైతే హార్వెస్ట్ చేశారనమాట. మేము వచ్చే ముందే దీన్ని ఎండలో పెట్టారు. నేనైతే వీడియో తీసుకోవడానికని ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మాకైతే మొగలై చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ రెండు మిక్స్డ్ అనమాట. ఎగ్తో చేశారు, బాగుందండి టేస్ట్. ఇదిగోండి చేసిన ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది కదా. అలాగే కొన్ని వెజ్ కర్రీస్ కూడా వండారు. కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా, వాళ్ళ కోసమని. ఇదిగోండి చికెన్ కర్రీ అలాగే చికెన్ బిర్యానీ, ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి. ముందైతే పిల్లలకైతే సర్వ్ చేసేస్తాము. ఎలా ఉన్నాయో వాళ్ళే చెప్తారు. బిర్యానీ ఎలా ఉంది? సూపర్ ఉంది. శ్రీరామ్ బిర్యానీ ఎలా ఉంది? ఆ చెప్పండి ఫ్రెండ్స్, సిగ్గుతుంది. అయితే చెప్పు. వెజ్ ఐటమ్స్లో దొండకాయ ఫ్రై అలాగే సాంబార్ చేశారండి. ఇదిగోండి నాన్ వెజ్ ఐటమ్స్ మేము ఇలా పక్కన పెట్టేసుకుని మేమందరం కూడా కూర్చున్నాం అనమాట. ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు పెట్టేయాలి కదా, పెట్టేసాం అనమాట అత్తయ్య గారు ఇద్దరికి. నెక్స్ట్ మేము అందరం కూర్చుని చక్కగా అయితే తోటకోళ్ళు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట, కొంతసేపు మాట్లాడుకుంటూ. మేము ఇలా తింటూ ఉండగానే హారిక అయితే మా కోసం థమ్సప్ తెచ్చేసింది. ఇదిగోండి థమ్సప్ ఒక పక్కన పెట్టేసుకుని కొంచెంసేపు మాట్లాడుకుంటూ అలా కవర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాము. మీ మమ్మీ నీ భుజం మీద 2 కొట్టు, మరి ఇంత బాగా చఫ్ చేసినందుకు. మనసు చెప్పమ్మ ఎలా ఉంది? యమ్మీయా? ఇదిగోండి లంచ్ అయిపోయిన తర్వాత ఇలా థమ్సప్ కూడా తాగేసాను అనమాట. థమ్సప్ తాగేసిన తర్వాత మేము ఒక గేమ్ షో అయితే స్టార్ట్ చేసాము. ఈవిడైతే నా వీడియోస్ వరుస పెట్టి చూస్తున్నారు. చాలా బాగా నచ్చినాయి అంట. మీరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇదిగోండి హౌసీ స్టార్ట్ చేసాం అనమాట. హౌసీ స్టార్ట్ చేస్తే ఫుల్ ఫన్. ఇలా ఒక 5-6 రౌండ్లు అయితే ఆడామన్నమాట. ఇదిగోండి మా పాప అయితే చాలా బాగా చెప్పింది, కాయిన్స్ అన్నీ తీసింది. మా పాప ఆడినంతసేపు నాకైతే మనీ వచ్చినాయి. మా పాప ఎప్పుడైతే చెప్పడం ఆపేసిందో అప్పటి నుంచి మనీ రాలేదు. మధ్యలో మా పాపగా ఆడేసి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. కొంచెం అలిగింది చిట్టి చిలుక. నెక్స్ట్ నెంబర్ తీరా 8080 డిజిట్ 3. వెరీ గుడ్. మూడు ఉన్నాయన్నాయి. 5 to 52. 51. మమ్మీ మమ్మీకి అవ్వబోతుందా? 5 4 54. 54 అక్కడ 4 1 41. ఫుల్ హౌస్ ఫస్ట్ లైన్ అయిపోయింది. ఫస్ట్ లైన్ ఫుల్ హౌస్ కలిపా. వావ్ సూపర్. లాస్ట్ స్టార్ట్ లో 2 విన్నర్స్ అన్నమాట. అయిపోయిందిరా. హౌసీ ఫస్ట్ లైన్ ఫుల్ హౌసీ ఆడుతుంది. విన్నర్ అయ్యింది అత్త. క్లాప్స్ కొట్టు. లాస్ట్ స్టార్ట్ విన్నర్. చాలా మిగతా వాళ్ళందరూ మనిషి కాదా? పిన్ని చిన్నక్క మౌనిక ఆడు మౌనిక ఇంకో మంగతాయలు బాబీకి హై ఫైవ్. హై ఫైవ్ మీ అమ్మ వచ్చినప్పుడు నేర్చుకున్నాడు అది. మీ ఊరు నేను రానా? కార్తీక్ నేను ఆర్ట్ చేస్తాను, నన్ను తీసుకెళ్ళవా? కార్తీక్ వెళ్ళిపోతాడంట. నన్ను తీసుకెళ్తావా? పాడు పాడమ్మా. ఏ వ్యాపారం చేస్తున్నాడు? ఏం చేస్తాను? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్. ఇదిగోండి ఈవినింగ్ టైం డాబా మీదకి వచ్చి కొన్ని రీల్స్ అయితే చేసాము. అది కూడా యూట్యూబ్లో అయితే పెట్టామండి. మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. కొంతసేపు అయితే ఇలా బయటకు వచ్చి డాబా పైన మొత్తం అంతా ఒక వీడియో అయితే తీసా అనమాట. చాలా రీల్స్ చేసా అండి పిల్లలతో, భలే ఉన్నాయన్నమాట. వ్యూస్ కూడా బాగా వెళ్ళింది. ఇదిగోండి అవతల సైడ్ డాబా వాళ్ళకి కూడా అమ్మాయిలు ఉన్నారు, పిల్లలు, వాళ్ళు కూడా రీల్స్ చేసుకున్నారనమాట. వాళ్ళని చూసి మేము కూడా చేసాం రీల్స్ సరదాగా, ఏవో మెమరీస్లా ఉంటాయని. ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చారు, మమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోయారనమాట కార్లో. బయటికి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాం మేము. ఇలా షాపింగ్ అయితే చేసేసాం అనమాట.
మా పెళ్లి రోజని నాకు డ్రెస్సు అలాగే పిల్లలకి తీశారు. అలాగే మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలకి కూడా తీశారనమాట. కొంతసేపు అయితే ఇలా షాపింగ్ మాల్లో ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని ఎండింగ్ చేయకండి. ఒక గానా బజానా ఉందన్నమాట. మా తోటికోళ్ళ వాళ్ళ పాప పాడుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అయిపోలేదు. మేమైతే జీవీ మాల్కి వెళ్ళాము. డ్రెస్సులు కూడా బాగానే ఉన్నాయన్నమాట. కలెక్షన్ అంతా బాగుందండి. కొత్త స్టాక్ కూడా వచ్చిందనమాట. నాకైతే బాగా నచ్చినాయి డ్రెస్సులు. అన్నీ బాగున్నాయి అనమాట. కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇదిగోండి పిల్లలకి అనమాట. పిల్లలకి చిన్న సైజ్ పిల్లలకి అనమాట. వెస్ట్రన్ వేర్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా అయితే తీసుకున్నా. ఇక్కడైతే వీడియో తీస్తుంటే ఆవిడైతే వీడియో తీయొద్దన్నారని ఇంకా ఆపేసి అనమాట. వీడియో ఎండింగ్ అయిపోయింది. ఇప్పుడైతే పాప పాడుతుంది. ఏ పాటో అయితే గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి.